మాజీ మంత్రి విడుదల రజని మరతి గోపిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోపిపై పలు కేసులు నమోదు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసింది ఏసీబీ. మాజీ మంత్రి విడుదల రజని మరతి గోపిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోపిపై పలు కేసులు నమోదు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసింది ఏసీబీ. మాజీ మంత్రి విడుదల రజని మరతి గోపిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోపిపై పలు కేసులు నమోదు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసింది ఏసీబీ. మాజీ మంత్రి విడుదల రజని మరతి గోపిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉంటున్న మాజీ మంత్రి విడుదల రజని మరతి విడుదల గోపినాథ్ ను ఇవాళ ఉదయం అంటే తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేరుగా అతన్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకొని అక్కడి నుండి ఏపీకి తరలించినట్లు కూడా మనకు తెలిసింది. ప్రధానంగా ఇతను ఏపీలో ఒక స్టోన్ క్రషర్ కి సంబంధించిన యజమానిని బెదిరింపులకు పాల్పడినట్లుగా కేసు నమోదు కావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు అతని కోసం గాలిస్తూ ఉండడం జరిగింది. ఈ క్రమంలో అతను గచ్చిబౌలి లిమిట్స్ లో ఉన్నాడని తెలుసుకున్న తర్వాత అతన్ని గచ్చిబౌలి లిమిట్స్ లో అదుపులోకి తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడి నుండి ఏపీకి తీసుకొని జరిగింది. ఇతనిపై కేవలం ఇది ఒక బెదిరింపులకు సంబంధించిన కేసుతో పాటు ఇంకా పలు కేసులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని ఏపీకి తరలించిన తర్వాత అతన్ని విచారించబోతున్నారు పోలీసులు. ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఆస్తం ఉంది అన్న దానికి సంబంధించి ఈ బెదిరింపుల వెనుక గోపీనాథ్ తో పాటు విడుదల గోపీనాథ్ తో పాటు ఇంకా ఎవరెవరు ఆస్తం ఉన్నది అన్న దానికి సంబంధించి విచారించబోతున్నారు ఏపీ పోలీసులు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.